ఉంటుంది. ఉమ్, అలాగే ఈమెకి బీఆర్ఎస్ నాశనం చేయాలని గోల్ తప్ప, ఈమె గెలవాలని, ఈమె ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ కావాలనే గోల్ ఉంటే ఇలా డిసెప్షన్తో ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఒక కొత్త పేరుతో ఆమె రావచ్చు, మళ్ళీ పాత పేరుని ఎందుకు తీసుకురావాలి? అంటే క్లియర్గా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలంటే మనం టీఆర్ఎస్ అని పేరు పెట్టి వచ్చి కన్ఫ్యూజ్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న యాంగిల్ తప్ప ఇదేమీ కనబడలేదని. అట్లాగే ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను తెలంగాణ ప్రజలకి అమ్మ కావాలనుకుంటున్నా. దాని మీద అయితే చాలా దారుణంగా కామెంట్స్, బూతులతో రెచ్చిపోయారు. నువ్వా మాకమ్మ, అసలు నీకేమన్నా బుద్ధి ఉందా అని, నువ్వు మాకు కాదమ్మా, లిక్కర్ బ్యాచ్కి నువ్వు అమ్మ, ఇలాగా బూతులతో నెగటివిటీ అలానే ఉంది, నెగటివిటీ విపరీతంగా ఉంది. అంటే ఒక ప్రజల తరపున పోరాటాలు చేయడం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, ఆ క్రమంలో పార్టీ ఏర్పడితే అర్థం ఉంది. అది కూడా ఒక ఇండిపెండెంట్గా పెట్టాలి. ఎట్లా అది కూడా షర్మిలను చూసి కాపీ కొట్టినట్టుగా కనబడుతుంది అన్ని. షర్మిల కూడా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది ఇక్కడ. అక్కడ వైఎస్ఆర్ సిపి ఉంటే ఇక్కడ టీపీ అని పెట్టింది. అంతే చేంజ్, ఒక అక్షరం చేంజ్ చేసింది. సో సేమ్ అలాగే ఈమె కూడా టీఆర్ఎస్ అని గతంలో ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ మధ్యలో మళ్ళీ దాన్ని ఏమార్చడం కోసం ఏ అని స్మాల్ లెటర్, మనకి అడ్వర్టైజ్మెంట్ లో స్మాల్ లెటర్స్ లో ఉంటాయి కదా, కండిషన్ షరతులు వర్తిస్తాయి అని చిన్నగా పెట్టుంటారు. అదే పద్ధతిలో అదేంటంటే కన్జ్యూమర్స్ ని మోసం చేయడం కోసం వాళ్ళు చేసే ఒక టెక్నిక్. అదే పద్ధతి రాజకీయాల్లో అలా ఉండకూడదు. రాజకీయాల్లో అలా ఉంటే జనాలకి విశ్వసనీయత ముందు అన్నిటికంటే విశ్వసనీయత ముఖ్యం. సో పైగా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ నీకు విశ్వసనీయత లేకపోతే జనాలు ఎందుకు నిన్ను ఆదరిస్తారు అసలు? సో ఈమె ఏంటంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బలపడుతుంది ఇప్పుడు. యాక్చువల్గా మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు కూడా మనకు అర్థమైంది, ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. సో ఈ ప్రతిపక్ష రోలు ఇక్కడ ఏంటంటే 3 ముక్కల్లాగా 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీల్లో బీజేపీ బాగా బలహీనపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కానీ ఈ ఏరియాలంతా కూడా ఓవరాల్గా బీజేపీ వీక్ అయింది. ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి బీఆర్ఎస్ గట్టిగా ఫైట్ చేస్తుంది. ఇప్పటి కొంతవరకు బీఆర్ఎస్ ఫైట్ ఇస్తుంది రేవంత్ రెడ్డికి బాగా వ్యతిరేకత వచ్చినాక రావాలనే ఒక స్ట్రాటజీలో కేసీఆర్ ఉన్నాడు. దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బతీయడానికే ఈమె రంగంలోకి దిగింది. ఈమె పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది. ఈ ఖర్చు ఎవరిచ్చారు, ఈమెకి డబ్బులు ఎవరిచ్చారు అనే దగ్గర మళ్ళీ రకరకాల వెర్షన్లు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీని ఈమె అనుకోండి చేయిస్తుందని ఒకటి అసలు ఇది కాదు, కేసీఆరే రంగంలోకి దించి ఈ టీఆర్ఎస్ ఐడియా ఇదంతా కూడా కేసీఆర్ది అంటే మొత్తం డిస్కషన్ అంతా ఇది చేసి ఫైనల్గా విలీనం చేస్తారు అనేది ఒకటి. రెండోది ఈమెకి యాంటీగా ఉన్నవాళ్ళు షర్మిల ఎట్లాగా కాంగ్రెస్ పార్టీలో కలిపిందో ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తుంది రేపు ఏ మినిస్టర్ ఇస్తే అనే వెర్షన్ కూడా వస్తుంది. ఏదేమైనా ఈ పార్టీకి అయితే పాజిటివ్ బడ్జ్ అయితే రాలేదు. ఇప్పుడు కేటీఆర్ దీని మీద కోర్టుకు వెళ్తాడని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ మాత్రం కొంత దీన్ని సీరియస్గానే తీసుకున్నట్టుగానే కనపడుతుంది. ఆల్రెడీ నకిలీ ఒరిజినల్ అని కూడా నిన్న బిస్లరీ అండ్ ఇది పెట్టారు కదా, పేస్ట్, కాల్గేట్ పేస్ట్. సో అలాగా కేటీఆర్ ఇప్పుడు కోర్టుకు వెళ్తాడు అంటున్నారు. నాకు తెలిసి కోర్టుకు వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, కానీ కనీసం ఈమె డిసెప్షన్ ని బయటికి తీసుకురావచ్చు. అంటే టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసేటప్పుడు రాంగ్ అనౌన్స్ చేసింది. పార్టీ పేరు అది కాదు, పార్టీ పేరు టీఆర్ఎస్ఏ అని ఉండాలి. ఆమె టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసింది. అంటే మరి ఏమైంది? సో అసలు పార్టీ టీఆర్ఎస్ఏనా, ఇది ఎందుకు చేసింది? దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి కోర్టుకు పోతే ఉపయోగపడుతుంది. కోర్టు చెప్పింది అనుకో, రేపు నువ్వు టీఆర్ఎస్ఏ అని వాడాలి అని చెప్పింది అనుకో, అప్పుడు వాడతారా, మళ్ళీ ఏని కిందికి దించి తగ్గిస్తారా, ఇవన్నీ జనాలకి ఖచ్చితంగా ఇదవుతుంది. రెండోది దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ మాది, టీఆర్ఎస్ కవితది, కాబట్టి మీరు ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని జనాలకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఇది బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక భయం ఏంటంటే రూరల్లో అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ లేకపోతే వీళ్ళంతా తెలియకుండా టీఆర్ఎస్ కి వేస్తే మన పరిస్థితి ఏంటన్న ఒక భయం అయితే ఉంది. దానికోసం కోర్టుకు కూడా పోయే కారణాల్లో అది కూడా ఒకటి కావచ్చు. సార్ ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళది, తెలంగాణ రాష్ట్ర సేన ఎవ్వరి విషయంలో తేడా ఉన్నా అబద్ధ సార్?
అవుతుంది. వీళ్ళకి ఏం పేరుకి అయితే ఏమి కాదండి. అవన్నీ ఆమె ముందు ఆలోచించే జాగ్రత్తలు తీసుకుంది. ఉమ్. కానీ ప్రాక్టీస్ లో ఎలా ఉంటది అనే అవును. దగ్గరే కదా ఇప్పుడు ప్రాబ్లం అవును, అంతా అక్కడ అక్కడే. మోసం అన్నది ఒకటి నెగిటివ్ టెక్నికల్ గా ప్రాబ్లం లేదు. టెక్నికల్ గా ఆమెదే ఈ టైటిల్ ఆమెకే వస్తుంది. కానీ దీని చుట్టూ ఉన్న డిసెప్షన్ ని, మోసాన్ని జనాలకి తీసుకెళ్లడం అనేది బీఆర్ఎస్ టార్గెట్.